కాంపోనెంట్ తయారు చేసే లిస్ట్ చాలు, వాళ్ళందరినీ నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తాం. ఆ క్లస్టర్ మనం కలిసికట్టుగా ఏర్పాటు చేద్దాం అని చెప్పారు. ఇది అనేది వర్టికల్. హారిజాంటల్ ఎడ్యుకేషన్, ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏదైతే మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నామో అది హారిజాంటల్. ప్రపంచానికే మనం టాలెంట్ అందజేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా ప్రతి క్లస్టర్లో మీరు చూస్తే ఒక సిస్టమేటిక్ అప్రోచ్ మేము తీసుకుని ఎడ్యుకేషన్ని, ఇండస్ట్రీని ఇంటిగ్రేట్ చేసి యంగ్స్టర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో జాబ్ రెడీగా వాళ్ళకి కావాల్సిన కరికులం కూడా తయారు చేసి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది వాస్తవంగా ప్రపంచంలో ఒకే ఒక దేశం ఈ మోడల్ ఫాలో అయింది, అది చైనా. ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకున్నారు. ఏవియేషన్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఫర్నిచర్లో కానివ్వండి, టాయ్స్లో కానివ్వండి, ఇట్లా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకున్నారు. అదే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. చివరిగా రాష్ట్రం లక్ష్యం ఒకటే, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని. దానికోసం మేము అహర్నిశలు కష్టపడుతున్నాం. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా నేను కోరేది ఒకటే, అభివృద్ధి చేసడానికి మేము ముందరికి వచ్చాం. మీ సహకారం కూడా చాలా చాలా అవసరం. నేను 99 పైసలకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి భూములు ఇస్తానంటే చాలా మంది ఎగతాళి చేశారు. భూమి ఇస్తే సరిపోతుందా, కంపెనీలు వస్తాయని. ఆ ఒక్క నిర్ణయం వల్ల టీసీఎస్ వచ్చింది, ఆ ఒక్క నిర్ణయం వల్ల కాగ్నిసెంట్ వచ్చింది. రాబోయే 100 రోజుల్లో కనీసం ఇంకొక 2 కంపెనీలకి విశాఖపట్నానికి ఐటీ రంగంలో తీసుకొచ్చే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇట్లా చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. మొన్న సెక్రటరీ గారు అన్నారు, సార్ చాలా రిస్కీ డెసిషన్ తీసుకుంటున్నారు మీరని. మాకు అలవాటే సార్ ఇదన్నా. మంచి మనసుతో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సహకరిస్తారు, ప్రకృతి సహకరిస్తుంది. ఆయనకు ఒకటే చెప్పా, ఐఎస్బి ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది ఇట్లానే అన్నారు, ఇది రిస్కీ నిర్ణయం అని. బాబు గారికి ఆయన ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. దట్ ఈస్ వై హైదరాబాద్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అని నేను చెప్పా. అలాంటి నిర్ణయాలు మేము తీసుకుంటాం. మిసైల్స్ రెడీగా ఉన్నాయి, ఇక్కడ అద్భుతమైన జీపీఎస్లు కూడా ఉన్నాయి. మాకు గైడెన్స్ టైం టు టైం ఇస్తారు. కలిసికట్టుగా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం మేము తీసుకుంటాం. ఆయన్న గారిని కలవలేకపోయాను, అంటే నిన్నే ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి వచ్చాము. ధర్మేంద్ర ప్రధాన్ గారికి కాన్స్టిట్యూషన్ డే నాడు మాక్ అసెంబ్లీ ఎట్లా నిర్వహించామో ఆయనకు వీడియో చూపించాము. పిల్లలకి రూపొందించిన రాజ్యాంగం పుస్తకం కూడా ఆయన చూపిస్తే, ఫిబ్రవరి మాసంలో భారతదేశంలో ఉన్న స్టేట్ ఎస్సీఆర్టీ సంస్థలందరినీ అలా సమావేశం ఏర్పాటు చేసుకుందాం. ఏ మోడల్ ఏదైతే అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రంలో మీరు రూపొందించారో ఆ మోడల్ అన్ని రాష్ట్రాల్లో అదే మోడల్ ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళు కొంచెం అవగాహన తీసుకొద్దామని ఆయన చెప్తాం జరిగింది. ఆయన కూడా ఆశ్చర్యపోయారు, ఇంత అద్భుతంగా ఎట్లా నిర్వహించారంటే మా స్పీకర్ గారి కృషితో మేము చేశాము, ఆయన సహకారంతో మేము ఇంత అద్భుతంగా చేయగలిగామని ఆయన చెప్తాం జరిగింది. మిసైల్ జీపీఎస్ అని ఒక ఉదాహరణ, లాస్ట్ పాయింట్ చెప్పి నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. నేను శాసనసభ సాక్షిగా గౌరవ స్పీకర్ గారు నేను అడిగా, సార్ హౌస్ లోపలనే మాక్ అసెంబ్లీ నిర్వహిస్తే బాగుంటుందని నేను కోరాను. ఆయన చాలా ఇబ్బంది పెట్టా, చాలా ఇబ్బంది పెట్టా. కనీసం ఒక 10-15 సార్లు మాట్లాడి ఉంటాను, ఫోన్ చేసి ఉంటాను. అంటే మంచి మనసుతో ఏదో చేయాలని అనుకుంటాం. అంటే అప్పుడు ఆయన లేదు, రూల్స్ ఉంటుంది, సభా సాంప్రదాయాలు ఉంటాయి. అంటే మీరే కదా సార్ స్పీకర్, మీ చేతుల్లోనే అంత ఉంటుంది. లాస్ట్ రూల్ బుక్ లో లాస్ట్ రూల్ ఉంటుంది, ఇఫ్ స్పీకర్ సో డిజైర్స్ కెన్ ఓవర్ రైడ్ ఆల్ ద ప్రీవియస్ రూల్స్ అని లాస్ట్ రూల్ ఉంటుంది. నేను ఆ రూల్ కోట్ చేశాను. ఓకే, ఇంక వీడితో మారితే కష్టం అని చెప్పి డైరెక్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఈ మిసైల్ ఇబ్బంది పెడుతున్నాడు, మీరు జీపీఎస్ గా డైరెక్షన్ ఇవ్వండి ఈ మిసైల్ కి,
లోపల పెట్టాం కానీ అసెంబ్లీ ప్రాంగణంలో అద్భుతంగా ఒక టెంట్ వేసి అసెంబ్లీ లోపల ఎలా ఉంటుందో అదే విధంగా మేము చేస్తాం. ఆ మిసైల్ కి మీరు డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పి